నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ప్రధాన సంచికలో వార్తలు చూసినట్లయితే జగన్కి ఈరోజు పెద్ద షాకు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి ప్రధాని అనుచరుడైనటువంటి అధికారి, రాష్ట్ర అత్యున్నత పోలీస్ ఆఫీసర్ అయినటువంటి డీజీపీపై ఎలక్షన్ కమిషన్ వేటు వేయడం జరిగింది. వైకాపాకు కొమ్ము కాస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదులతో రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు, అధికార పార్టీ అరాచకాలకు వెన్నుదన్ను ఆయనే, బాధిత ప్రతిపక్షాలపైనే రివర్స్ కేసులు, ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారికి వేధింపులు. విచిత్రం ఏంటంటే ఈ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త రకంగా బిజినెస్ రూల్స్ రాసుకున్నారు. అవేంటంటే ఎవరైతే వైకాపా కార్యకర్తలపై కేసు పెడతారో ఆ కేసు పెట్టిన వారిపైన రివర్స్ కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, అరెస్ట్ చేయటం అనేది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది ఏదైనా రివర్స్ టెండరింగ్ అన్నారు కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ రివర్స్లోనే ఉంటాయి మా ప్రభుత్వంలో అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటారు. ఇకపోతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సిబిఐ అధికారులకు రాజేంద్రనాథ్ రెడ్డి గారు సహకరించకుండా పూర్తిగా మోకాలు అడ్డి అరెస్టు చేయకుండా నిరోధించారనే ఫిర్యాదులను ఉన్నాయి. కర్నూలులో జరిగిన హాస్పిటల్లో జరిగిన డ్రామా మనం అందరం చూసే ఉంటాము. ఎందుకంటే సిబిఐ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేయాలన్నా కూడా స్థానిక పోలీస్ ఆఫీసర్ల యొక్క సహకారం కావాలి. స్థానిక పోలీస్ ఆఫీసర్ల సహకారం కావాలంటే అది పై ఆఫీసర్ల యొక్క అనుమతి కూడా ఉండాలి. పై ఆఫీసర్ల అనుమతి లేని వాళ్ళు ఏ విధంగా చేయలేరు. కాబట్టి దాన్ని పూర్తిగా సహాయ నిరాకరణ వల్ల సిబిఐ అధికారులు పూర్తిగా అడ్డుపడి ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడినట్టు ఆరోపణలు వచ్చాయి. డీజీపీ అన్ని నిబంధనలు ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వైకాపా దురాఘాతంలో చాలా వాటికి ఆయనదే ఒక మార్గదర్శకం. తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై కానీ దానికి కారకులైన వైకాపా కార్యకర్తలపై కానీ కేసులు పెట్టినప్పటికీ డీజీపీ ఇంతవరకు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ఒక ప్రేక్షకుడు మాదిరిగానే ప్రవర్తించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనేది ప్రతిరోజు అతను దినచర్యలో భాగంగా ఇంచుమించు ఇంతకుముందు ఉన్నటువంటి డీజీపీలు ఎవరూ మాట్లాడినంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనూ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనూ మాట్లాడుతుంటారనే ఎక్కువ ఆరోపిస్తుంటారు. అంటే సాధారణంగా డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పరిపాలనా విధాలు, వాళ్ళ బిజినెస్ రూల్స్ ప్రకారం నడుచుకుంటూ ప్రతిరోజు ఎస్పీలతోనూ డీజీ స్థాయి వాళ్ళతోనూ అత్యున్నత స్థాయి అధికారులతో మాట్లాడుతూ అడ్మినిస్ట్రేషన్ చక్కగా నిర్వహిస్తుంటారు. కానీ ఇవి అతను అన్ని గాలి వదిలేసి ఎక్కువ భాగం దాదాపు రోజుకి ఉండే 8 గంటల వరకులో దాదాపు 5-6 గంటల సేపు రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ జగన్మోహన్ రెడ్డి గారితోనూ అతను సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణ గారితోనూ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఏర్పడాలంటే ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే దాన్ని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారని ప్రతిపక్షాల యొక్క ప్రధాన ఆరోపణ. డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పోలీస్ ఆఫీసర్లలో సీనియారిటీ జాబితాలో 2వ స్థానంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు. తర్వాత ఎందుకంటే ఈ ద్వారకా తిరుమలరావు గారి కాకుండా అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లు పంపే అవకాశం. అంటే ఈరోజు 11 గంటల లోపు సీనియర్ జాబితాలో ఉన్నటువంటి 3 డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపించమని ఎన్నికల కమిషన్ ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఈ 3 పేర్లే పంపే అవకాశం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో ద్వారకా తిరుమలరావుకే ఎక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళ అందరిలేకల్లా సీనియర్, చాలా నిక్కచ్చిగా నిజాయితీగా ఉండేటువంటి ఆఫీసర్ అనే పేరు కూడా ఉంది అతనికి. ఇకపోతే వైకాపా బంటులైన డిఎస్పీలపై ఈసీ వేటు. అనంతపురం, రాయచోటి డిఎస్పీలు వీరరాఘవరెడ్డి, మహబూబ్ బాషా ఇద్దరూ బదిలీ. ఇప్పటికే వైకాపాతో అంటగాగుతున్న అధికారులపై చర్యలు. అనంతపురం, రాయచోటి డిఎస్పీలని ఎలక్షన్ కోడ్ ముందుగా సెలెక్ట్ చేసి వీరరాఘవరెడ్డి గారిని, మహబూబ్ బాషా గారిని ఇద్దరిని అక్కడికి వేయించుకోవడం జరిగింది.
ఈ వీర రాఘవరెడ్డి అయితే పక్కా వైకాపా కార్యకర్తలాగా, వైకాపా నాయుడుగా ఇది మంచి చెడు అనేది ఆలోచించకుండా వైకాపా కార్యకర్తలు చెప్పిందే వేదంగా భావించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుని తెలుగుదేశం కార్యకర్తలను వేధించడం అనేది పరమవాదిగా ఇతను పెట్టుకున్నారు. ఇప్పటికైనా వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవడం చాలా శుభపరిణామం. అవినీతి వైకాపా అంతానికి మా పొత్తు. జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన ప్రజాగళం సభలో అభివాదం చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా, చంద్రబాబు, ధర్మవరం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ మద్య నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ నడుపుతున్నాడు, అభివృద్ధి చేయకపోగా భూమాఫియాతో పెట్టలేకపోతున్నారు, మేము వస్తే అమరావతిని నిర్మిస్తాం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రను కాపాడుతాం. ధర్మవరం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ఉద్ఘాటన. మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలంట. గోబ గుయి అనిపించేలా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు. ఈరోజుతో 3వ దశ ప్రచారానికి తెర. రేపు 94 లోక్సభ స్థానాలలో పోలింగ్. బరిలో అమిత్ షా, జ్యోతిరాదిత్య సహా కేంద్ర మంత్రులు అనేక మంది ఉన్నారు. మతపరమైన రిజర్వేషన్లతో మరోమారు దేశ విభజన ముప్పు. విపక్షాల చేతిలో పావులుగా మారామని ముస్లింలు గ్రహించాలి. అయోధ్యలో పూజలు, రోడ్ షో. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంటే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే మతపరంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తారు, దీన్ని మనం అడ్డుకోవాలి. ఇటువంటి దేశంలో మరో విభజన జరగబోతుంది, ఆ విభజనకి మనం అడ్డుపడాలంటే తిరిగి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి అని నరేంద్ర మోడీ గారు పిలుపివ్వడం జరిగింది. కన్నడ నాట కొత్త ప్రచార బాట. ఈసారి మారిన నేతల శైలి. వర్తమాన అంశాలే కీలకాస్త్రాలు. సంక్షేమము జగన్ సొత్తు కాదు, అన్ని పథకాలు అమలు చేస్తాం. చెల్లెలకు ఆస్తులు పంచిన దుర్మార్గుడు జగన్. 3 కబ్జాలు, 6 సెటిల్మెంట్ల ప్రభుత్వం ఇది. భూ హక్కు చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే సజ్జల నోట రద్దు మాట. కులమతాలకు అతీతంగా పాలన సాగిస్తాం. కల్తీ మద్యం విక్రయించే వారిపై రౌడీ షీటు. పొన్నూరు, తుని, వారాహి, విజయవేరి సభల్లో పవన్ కళ్యాణ్. ఈరోజు రాజమహేంద్రం, అనకాపల్లిలో ప్రధాన సభ. షెడ్యూల్ కంటే ముందే చేరుకోనున్న ప్రధాని. రాజమహేంద్రం సభలో పాల్గొనున్న పవన్, లోకేష్. అనకాపల్లి సభలో మోదీతో కలిసి పాల్గొంటున్న చంద్రబాబు. దుష్ట పాలనకు ఇక ముగింపే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉద్ఘాటన. అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్. ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసానికి శ్రీకారం. వైకాపాతో కుమ్మక్కు కాదు, అది ఫ్లోర్ మేనేజ్మెంట్. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. మా 3 పార్టీల మూల సిద్ధాంతం ప్రజాసేవే. ఈనాడుతో ముఖాముఖిలో పురంధేశ్వరి. సామాన్యుల ఆస్తులకు రక్షణేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మధ్యతరగతి చిన్న కమతాల వారికి ఇబ్బంది. టీఆర్ఓగా ఎవరినైనా నియమించడం చట్టంలో తీవ్రమైన లోపం. భూ వివాదాలు స్థానిక సివిల్ కోర్టుల్లో పరిష్కరించుకునే వీలు లేదు. హైకోర్టును ఆశ్రయించాల్సిందే. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి పిలుపు. అంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజా సంఘాలు, అనేక మేధావులు కూడా చర్చించుకొని దీన్ని వ్యతిరేకించడం జరిగింది. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఆల్రెడీ మనం కొన్ని వీడియోల్లో చేశాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా దీని గురించి కొంత సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.